హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు ఒక బాలింతను డిశ్చార్జ్ చేశాను. డిశ్చార్జ్ చేసినప్పుడు చెప్తాము వాళ్ళు ఏం తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అని డిశ్చార్జ్ అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తాను. పంపించినప్పుడు అడిగే కామన్ డౌట్స్ గురించి మీతో ఈరోజు డిస్కస్ చేస్తాను. బాలింతలకి చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఆ రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ చేత వాటర్ కూడా తాగించరు, ఫుడ్ తినిపించరు, నిద్రపోనీరు. కాబట్టి ఈ మూడు అనేది ఎప్పుడు ఒక బాలింతకి మనము చేయకూడదు. వాళ్ళని బాగా రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్తో పాటు అడిక్వేట్ వాటర్ తీసుకోవాలి. అడిక్వేట్ వాటర్ తీసుకోవడం వల్ల పాలు కూడా బాగా ఎక్కువ పడతాయి. తద్వారా బిడ్డ హెల్త్ కూడా మెరుగవుతుంది. దాంతోపాటు ఫుడ్ ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా చాలా వరకు వాళ్ళకి పొళ్ళు పెట్టడం కానీ, తాలింపులు పెట్టడం చేస్తారు. అలా ఏం కాకుండా వాళ్ళకి కావాల్సిన డైట్ మంచిగా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఆకుకూర పప్పు కానీ, నాన్ వెజ్ కానీ, ఎగ్స్ కానీ ఎలాంటి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా అన్నీ పెట్టచ్చు. దాంతోపాటు అడిక్వేట్ రెస్ట్ అంటే వాళ్ళకి బాగా నిద్రపోనియాలి. ఆ నిద్రపోవడం వల్ల వాళ్ళకి అనేది బ్రెయిన్కి అనేది రెస్ట్ జరుగుతుంది. ఈ రెస్ట్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో కూడా వాళ్ళకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది అలాంటి మెంటల్ కండిషన్స్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఒక బాలింతలకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటా వాటర్ తీసుకోవడం, మంచిగా ఫుడ్ తీసుకోవడం, అలాగనే మంచిగా నిద్రపోవడం చేయాలి. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.